సినిమా అంటే ఒక కళ, సినిమా అంటే ఒక ఉపాధి, సినిమా అంటే వేల మంది కష్టానికి ప్రతిఫలం. కానీ ఇప్పుడు సినిమా విడుదల కంటే ముందే తీర్పులు చెబుతోన్న కాలం. టాలీవుడ్లో అయితే సినిమా విడుదలకు ముందే మాటల యుద్ధం మొదలవుతోంది. రివ్యూ పేరుతో వ్యాఖ్యలు, విశ్లేషణ పేరుతో అవహేళన, సోషల్ మీడియా వేదికగా సినిమాలను రిలీజ్కు ముందే నాశనం చేసే ప్రయత్నాలు. ఇలాంటి వేళ ఒక స్టేట్మెంట్ టాలీవుడ్ను మళ్లీ వేడెక్కించింది. నటుడు విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఈ వివాదానికి కారణం రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది సినిమా. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు, కథ ఎవరూ చూడలేదు. కానీ కొంతమంది యూట్యూబ్ రివ్యూవర్లు ఒక యాప్లో మాట్లాడుతూ సినిమాపై నెగిటివ్ టాక్ మొదలుపెట్టేశారు. స్టోరీ నాకు తెలుసు కానీ చెప్పను, మళ్ళీ కేసులు పెడతారు అంటూ వ్యంగ్యంగా వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కథతో సినిమా తీయడం ఏంటి, చికిరి గీకిరి అవసరమా అంటూ అవహేళన కూడా చేశారు. ఈ మాటలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2 గంటల్లో 5 లక్షల వ్యూస్. హ్యాష్ట్యాగ్ పెద్ది లీక్ ట్రెండింగ్ వైరల్ అయిందా లేక నెగిటివిటీని వైరల్ చేశారా అన్న ప్రశ్న కూడా మొదలైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లలో ఒక వర్గం షాక్ అయింది. సినిమా బాలేదేమోనని ముందే నెగిటివిటీ మొదలైంది. ఇదే సమయంలో ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. విడుదల కాకముందే ఇలా మాట్లాడడం ఎంతవరకు సరి అని ప్రశ్నించారు. ఈ హీట్ మధ్యలో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చాడు. సాధారణంగా చాలా సైలెంట్గా ఉండే విశ్వక్ సేన్ ఈసారి మాత్రం గట్టిగానే స్పందించాడు. తన సోషల్ మీడియా వేదికగా రివ్యూవర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సినిమా పరిశ్రమ నుంచి లాభపడుతూ అదే పరిశ్రమను కూల్చే ప్రయత్నం చేస్తే అలాంటి వారిని పరాన్న జీవులు అనడం తప్ప అని ప్రశ్నించాడు విశ్వక్ సేన్. ఇది వ్యక్తిగత దూషణ కాదు, ఇది ఒక ప్రశ్న అని కూడా విశ్వక్ స్పష్టం చేశాడు. విశ్వక్ సేన్ పోస్టుకు ఇప్పటివరకు 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 50,000 రీట్వీట్స్తో వైరల్ అవుతూ ఉన్నాయి. విశ్వక్ సేన్ మాటల్లో ఆగ్రహం స్పష్టంగా కనిపించింది. సినిమా ద్వారా ఉపాధి పొందుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక సినిమా విడుదల కాకముందే దాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించడం తాను తినే పళ్ళెంలోనే ఉమ్మినట్లే అని వ్యాఖ్యానించాడు విశ్వక్ సేన్. ఈ మాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్లు మాత్రం మాటల తీవ్రతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విశ్వక్కు మద్దతుగా నిలిచారు. స్టార్ అయినా సరే సినిమా విడుదల తర్వాతే మాట్లాడాలి. ముందే తీర్పులు ఇవ్వడం ఇండస్ట్రీకి ప్రమాదం. ఇలా ముందస్తు నెగిటివిటీ వల్ల నష్టపోయేది ఒక్క హీరో మాత్రమే కాదు, నిర్మాత నుంచి లైట్ బాయ్ వరకు వేల మంది జీవితాలపై ప్రభావం పడుతుందని విశ్వక్ చెప్పదలుచుకున్న పాయింట్. అయితే ఇక్కడే మరో వాదన మొదలైంది. విమర్శ చేయడం తప్ప, అభిప్రాయం వ్యక్తపరచడం హక్కు కాదా అని మరో వర్గం ప్రశ్నిస్తోంది. సినిమాను ప్రశ్నించకూడదా, స్టార్లను విమర్శించకూడదా అంటూ ప్రతివాదం వినిపిస్తోంది. ఇక్కడ అసలు చర్చ వ్యక్తిగత దాడులపై. విమర్శ అంటే సినిమా చూసి మాట్లాడడం, కానీ సినిమా చూడకముందే వెట్టకారం, అవహేళన తీర్పులు ఇవ్వడం విమర్శ కిందకే వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్లో మారుమోగిపోతోంది. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా రామ్ చరణ్ను ఉద్దేశించా లేదా మొత్తం రివ్యూ కల్చర్పై చేసిన కామెంట్సా అన్న సందేహాలు కూడా స్టార్ట్ అయ్యాయి. విశ్వక్ సేన్ మాత్రం తన స్టాండ్ మీద క్లియర్గా ఉన్నాడు. వ్యక్తులపై కాదు, సినిమా వ్యవస్థను నాశనం చేసే ఆలోచనలపైనే తన ఆగ్రహమని చెబుతూ ఉన్నాడు. ఇది ఒక్క హీరో గొడవ కాదు, ఇది టాలీవుడ్లో నడుస్తోన్న పెద్ద పోరాటానికి ప్రతిబింబం. ఒకవైపు స్టార్ పవర్, మరోవైపు సోషల్ మీడియా ట్రయల్స్ మధ్యలో నలిగిపోతోన్నది సినిమా. ఈ సంఘటన ఒక్క విషయం మాత్రం స్పష్టం చేసింది. ఇకపై టాలీవుడ్లో సినిమా విడుదల కంటే ముందే మాటల యుద్ధాలు తప్పవు. కానీ చివరగా మిగిలే ప్రశ్న ఒక్కటే, సినిమాను ప్రేమిస్తూ విమర్శించాలా లేదా విమర్శ పేరుతో సినిమానే నాశనం చేయాలా? సినిమా గురించా లేదా మాటల సంస్కృతి గురించా అన్నదే అసలు డిబేట్. టాలీవుడ్ మాత్రం మాటల మంటల్లో రగిలిపోతోంది. సినిమా ఒక వ్యాపారం కావచ్చు, కానీ అది కళల పరిశ్రమ కూడా. మాటల శక్తి ఒక సినిమాను నిలబెట్టగలదు, అదే మాట ముందే కూల్చేయగలదు కూడా. ఎందుకంటే మాట ఒక ఆయుధం కూడా, అదే మాట ఒక బాధ్యత కూడా. అందుకే విమర్శలకు హద్దులు, అభిప్రాయానికి బాధ్యత. ఇప్పుడు టాలీవుడ్ కోరుకుంటోంది ఇదే.